హలో అండి, నమస్తే. ఈరోజు మనం క్యాబేజీ పకోడీ చేసుకుందాం. ఇది చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుంది. పప్పుచారు, సాంబార్ దేంట్లోకైనా సరే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అంతేకాదు స్నాక్స్ లాగా తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ముందుగా నేను దీనికోసం ఒక పెద్ద క్యాబేజీ తీసుకొని దాన్ని సన్నగా తరిగానండి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకొని అందులోనే 1 గంట శనగపిండి, 1 గంట మైదా పిండి, 1 గంట బియ్యం పిండి, ఇంకా 1 గంట కార్న్ఫ్లోర్ని నేను జల్లించి తీసుకున్నానండి. ఇంకా 1 స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. నాది అది క్లిప్పు మిస్ అయిపోయింది. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అంతేకాదు ఇంకా కరివేపాకు కూడా వేసుకోండి. తర్వాత వీటన్నిటిని బాగా కలపాలండి. నాకు పిండి సరిపోలేదు, అందుకని నేను ఇంకొక గంట శనగపిండి యాడ్ చేసుకున్నాను. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంకొక వైపు బాండీ రెడీగా పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో కొద్దిగా వేసి చూస్తున్నానండి. మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీ మొత్తాన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో ఉంచుతూ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత వాటిని ఒక జల్లెల్లో తీసేసుకోవాలి. ఆయిల్లో వేయడానికి భయపడుతూ ఉండే వాళ్ళ కోసం ఇది ఒక చిన్న ట్రిక్ అండి. గంటతో క్యాబేజీ మిశ్రమాన్ని తీసుకొని చిన్న స్పూన్ తోటి అలా ఆయిల్లో వేసుకోవచ్చు. దీనివల్ల ఆయిల్ చేతికి అంటుతుంది, చేతి మీద పడుతుంది అనే భయం ఉండదు. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం క్యాబేజీ పిండినంతా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అయిపోయిందండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే క్రిస్పీ క్యాబేజీ పకోడీ పప్పుచారు సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి.